హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మలు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా కర్రీ అండి. ఎటువంటి మసాలాలు లేకుండా కీమా కర్రీ ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్లో కీమాని వేసుకొని వాటర్ పోసుకొని లైట్గా వాష్ చేసుకోవాలి. బాగా హెవీగా వాష్ చేసుకోవడం వల్ల కీమా అంతా సపరేట్ అయిపోయి వాటర్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న కీమాలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మీకు కారం సరిపడినంత వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసి కీమా అంతా కారం ఉప్పు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కీమాని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరింత పడుతుందండి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. దాన్ని అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనము మొత్తం కడిపి పెట్టుకున్న కీమాని అయితే అందులో వేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇలా బయటకు వస్తుందండి. దీన్ని మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదంతా సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ అంతా, లేకపోతే కీమా అడుగంటుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి వాటర్ పోసుకొని మనం కీమాని అయితే ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కీమా అడుగంటకుండా వాటరు పైన పోసిన వాటరు కిందికి కొద్దిగా పడుకుంటూ కీమా బాగా ఉడుకుతుందండి. ఇలా కలుపుకుంటూ ప్లేట్ పెట్టుకుంటూ మనము ఒక 1/2 అవర్ వరకు కీమాని అయితే ఉడికించుకుంటే కీమా చాలా బాగా ఉడుకుతుందండి. చూసారా, వాటర్ అయితే అస్సలు ఇంకిపోవు, మనకు కీమా మంచిగా ఉడికిపోతుంది. డైరెక్ట్ వాటర్ పోయకుండా ఇలా గనక మనం ప్లేట్ పెట్టుకొని ఉడికించుకున్నట్టయితే కీమా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ఆల్మోస్ట్ కీమా ఉడికిపోయినట్టే అండి. దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే అండి, కీమా రెడీ అయిపోయినట్టే. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీ చిన్నమ్మలు. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. చూసారా, చాలా మంచిగా అడుగంటకుండా కీమా దగ్గరికి ఎంత బాగా ఉడికిపోయిందో. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.